నీకొక విషయం చెప్పాలి. ఒకరోజు రాత్రి ఒక హాస్పిటల్‌లో ఇద్దరు ఆడవాళ్ళు డెలివరీకి జాయిన్ అయ్యారు. అందులో ఒకరు సుమిత్ర అంటే మా వదిన. ఇంకొకరు పని మనిషి కళ్యాణి అనైతే చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒక ఆడపిల్లేంచి మా ఒక ఆడపిల్ల గేటు దాటింది. ఆ ఆడపిల్ల ప్లేస్‌లో సుమిత్ర ఆడపిల్ల ప్లేస్‌లో కళ్యాణి ఆడపిల్లని చేర్చారు. అంటే ఇప్పుడు సుమిత్ర దగ్గర పెరుగుతున్న బిడ్డ కళ్యాణి అయిన పని మనిషి కూతురు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ కళ్యాణి ఎవరో కాదు, నా భార్య. నేను ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే నీకు నేను తండ్రినవుతాను. నువ్వు నా సొంత కూతురివి అనైతే అంటూ ఉంటాడు. కాదు, ఇదంతా నిజం కాదు అనైతే అంటూ ఉంటుంది. ఇదంతా చేసింది మా అమ్మ అయిన పారిజాతం అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేనిప్పుడు నీ తండ్రిని అనైతే అనేసరికి కాదు, ఇది జరగని పని. నేనేంటి, నేను నీ కూతురినేంటి, ఛీ, నేను నీ కూతురిని కాదు, నేను పని మనిషి కూతురిని కాదు అనైతే జ్యోత్స్న చిరాకు పడుతూ ఉంటుంది. కంపరంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా చేసింది ఎవరో కాదు, మా అమ్మ అయిన పారిజాతం, మీ నాన్నమ్మ అనైతే అంటూ ఉంటుంది. అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా జ్యోత్స్న షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఏంటి, ఇదంతా చేసింది మా గ్రానీయా? ఇప్పుడు నేను పని మనిషి కూతుర్ని ఇలా పెరుగుతున్నానా అనైతే ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న.